హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు నుండి 584 పోస్టులకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీలతోటి మనకి రిలీజ్ కావడం జరిగింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు నుంచి జిల్లాల వారీగా స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, అలాగే ఫీల్డ్ వర్కర్ లాంటి పలు రకాల వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను మీకు యూజ్ అయ్యే విధంగా కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్, డిస్ట్రిక్ట్ వైడ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్తో పాటు వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వేకెన్సీస్, ఖమ్మం డిస్ట్రిక్ట్, అలాగే కరీంనగర్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మెదక్ డిస్ట్రిక్ట్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వేకెన్సీస్, నల్గొండ డిస్ట్రిక్ట్, అలాగే రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ కోర్టులో ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్కి సంబంధించి బోత్ జనరల్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. దీనితో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది మీరు తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి మీరు క్వాలిఫై అయ్యి ఆ సర్టిఫికేట్ పొంది ఉండాలి. 45 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉండాలి. అలాగే స్టెనోగ్రఫీకి ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్ రైటింగ్ అడుగుతారు. సో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ బై హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ సర్టిఫికేట్ అయితే 120 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి ఒక సర్టిఫికేట్ మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి లోకల్ లాంగ్వేజ్ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీరికి 39 సంవత్సరాల వయసు ఉన్నా కూడా వీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఓసీబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 800 రూపీస్ వారైతే ఫీ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 400 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో విధంగా మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో రిటన్ టెస్ట్ అన్నిటికీ కండక్ట్ చేస్తారు, కానీ అందులో అడిగేటువంటి క్వశ్చన్స్ యొక్క నంబర్ మనకి ఇక్కడైతే మారుతుంది. స్టెనోగ్రాఫర్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. స్కిల్ టెస్ట్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓరల్ ఇంటర్వ్యూ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా 100 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రిటన్ టెస్ట్లో అడిగేటువంటి 50 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అడగడం జరుగుతుంది. అలాగే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. 60 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఓసీ క్యాండిడేట్స్కి 40% అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, అలాగే బీసీ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి క్యాండిడేట్స్కి అయితే 30% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇచ్చారు. తర్వాత చూసుకున్నట్లయితే మరొక పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. చాలామంది ఎదురు చూసేటువంటి పోస్టులు ఇవి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినవి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకు కూడా మీరు ఏప్రిల్ 4వ తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్ tshc.gov.inలో కానీ లేదా districts.ecourts.gov.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అన్ని జిల్లాలు కలిపి 584 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి అన్ని పోస్టులు, అన్ని నోటిఫికేషన్స్ అన్నీ కలిపి జిల్లాల వారీగా 584 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఎవరైనా కూడా, మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా
అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనితో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి కూడా 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా 10 years వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ అలాగే ఎగ్జామినేషన్స్ ఫీ అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సేమ్ ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫీ ఓసీబీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఫీ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్గా 80 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో 80 మార్క్స్కి మనకి ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ వైవా వాస్ వచ్చేసి 20 మార్క్స్కి అడగడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇందులో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 90 minutesలో మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. వీటికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ 40%, 35%, 30% చొప్పున కేటగిరీస్ వైజ్గా మనకి ఇక్కడైతే ఇచ్చారు. మరొక పోస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే టైపిస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. టైపిస్ట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏ జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి మీకు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనితో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలి. దీనితో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. సో లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఏజ్ లిమిట్ 18 నుంచి 34 సంవత్సరాలు ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా 5 years చొప్పున ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఓసీబీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్ ఫీ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఫీ అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. తర్వాత 30 మార్క్స్ వచ్చేసి టైపింగ్ టెస్ట్కి, వైవా వాస్కి వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో 25 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 25 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 60 minutesలో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో మరొక పోస్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనితో పాటు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ హయ్యర్ దాన్ ది ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు ఉంటారో వారు దీనికి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీరందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. 800 రూపీస్ 400 రూపీస్ చొప్పున ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ పోస్టులకి సంబంధించి చూసుకుంటే 80 మార్క్స్కి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 20 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. 80 మార్క్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. సో వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా మనకు ఉంటుందని డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. సో మరొక పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. తర్వాత చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎగ్జామినర్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే మనకి జిల్లా వారీగా రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఒక ఎగ్జామినర్ పోస్టులకి అప్లై చేయండి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు, ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అయితే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ వచ్చేసి 80 మార్క్స్కి అడుగుతారు ఆబ్జెక్టివ్ టైప్లో రిటన్ టెస్ట్, ఇంకా 20 మార్క్స్ వచ్చేసి ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే మరొక పోస్ట్ వచ్చేసి కాపీస్ట్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు అప్లై చేయాలి అనుకుంటే దీనికి సంబంధించి కూడా జిల్లాల వారీగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనితో పాటు మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ లైక్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్ బై ది హయ్యర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్, దోస్ హూ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్ బై ది లోయర్ గ్రేడ్ మే బీ కన్సిడర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. హయ్యర్ గ్రేడ్లో టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అవైలబిలిటీలో లేకపోతే లోయర్ గ్రేడ్లో సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ సేమ్గా ఉంటుంది.
ఇంకా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి రిటన్ ఎగ్జామినేషన్లో. 30 మార్క్స్ ఇక్కడ టైపింగ్ టెస్ట్కి సంబంధించి, 20 మార్క్స్ వచ్చేసి వైవా వాస్కి సంబంధించి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మరొక పోస్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కూడా జిల్లాల వారీగా మనకి రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అప్లై చేయండి. దీనికి సంబంధించి 80 క్వశ్చన్స్ మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. 20 మార్క్స్ వచ్చేసి వైవా వాస్ ఉంటుందని డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. తర్వాత మరొక పోస్ట్ వచ్చేసి మనకి ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. ఈ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మనకి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు, ఓకే, నేను తమ్నేల్లో కూడా మెన్షన్ చేశాను. 10th నుంచి మనకి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ యొక్క ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ సేమ్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 80 మార్క్స్ వచ్చేసి రిటన్ టెస్ట్, 20 మార్క్స్ వచ్చేసి వైవా వాస్ ఉంటుందని డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. 40 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి తెలంగాణ వారు అప్లై చేయండి. మొత్తం 584 వేకెన్సీస్ ఉన్నాయి. మీరైతే కౌంట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.